హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దినేష్ రాహుల్. మనకి ఏపీ ఆయుష్ కౌన్సిలింగ్ యొక్క వెబ్ ఆప్షన్స్ అయితే రిలీజ్ అయ్యాయి. 13th లాస్ట్ డేట్. సో కొంచెం తొందరగా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ వెబ్ ఆప్షన్స్లో మనకి రైజ్ అయిన క్వశ్చన్ ఏంటి అంటే, బీఏఎంఎస్ ఉంది కదా, బీఏఎంఎస్లో బీహెచ్ఎంఎస్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఆదిశివ సద్గురు కాలేజ్ ఉంది గుంటకల్లో ఒకటి, అది బీహెచ్ఎంఎస్కి ఇచ్చాడు, బట్ బీఎంఎస్కి ఎందుకు ఇన్వాల్వ్ చేయలేదు అని అడిగారు. ఏంటంటే రీజన్ వచ్చేసి నాకు తెలిసి బీఎంఎస్ ఒక్క మేనేజ్మెంట్ కోటాకి మాత్రమే అలో చేస్తుంటారు. అందుకని చెప్పేసి ఇప్పుడున్న లిస్ట్లో అయితే రిలీజ్ చేయలేదు దాన్ని. మనకి ఇప్పుడు సీక్యూ రన్ అవుతుంది కదా వెబ్ ఆప్షన్స్, తర్వాత వేరే డేట్లో కూడా మళ్ళీ ఎంక్యూకి ఇవ్వచ్చు. ఎలా అంటే మన రిజిస్ట్రేషన్ జరిగింది కదా, ఫస్ట్ సీక్యూకి ఇచ్చి తర్వాత ఎంక్యూకి అలా డిఫరెంట్ డేట్స్తో ఇచ్చాడు, అలానే జరగండొచ్చు. అందుకని చెప్పి ఇవ్వలేదేమో. అంతేగాని మీరు అక్కడ దాన్ని మైండ్లో పెట్టుకొని అక్కడికి స్టక్ అవ్వద్దు. ఎందుకంటే ఇచ్చింది 2-3 డేస్లో, ఆ 2-3 డేస్లోనే మనం కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవాలి. ఇచ్చి 9 కాలేజెస్ ఉన్నాయి కదా, ఆ 9 కాలేజెస్ మీ ప్రయారిటీ ఆర్డర్ ప్రకారం పెట్టేసుకోండి. వెయిట్ చేస్తూ ఉండి టైం వేస్ట్ చేస్తే తర్వాత ఇయర్ అంతా వేస్ట్ అయిపోతుంది మనకి. కొంతమంది వచ్చేసరికి ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే, బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్, బీయూఎంఎస్ ఈ మూడిట్లో ఏది తీసుకోవాలి అని అడుగుతున్నారు కదా. అది మనం పక్కన వాళ్ళని అడగకూడదు. ఎప్పుడైనా పక్కన వాళ్ళని అడిగితే వాళ్ళకి ఏం చెప్తారంటే, వాళ్ళకి తెలిసింది మాత్రమే చెప్తారు. అలా లేదా వాళ్ళకి అందరికీ అంటే టాప్లో ఏది ఉంది అని తెలుసుకొని చెప్తారు. అంతేగాని మనకి సెట్ అయ్యేది ఎప్పుడు చెప్పరు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే, 3 ఏమాత్రం తక్కువ కాదు. ఆయుర్వేదిక్ కాకపోతే ఏంటంటే లాంగ్వేజెస్ డిఫరెంట్లో ఉంటుంది. అంటే ఇప్పుడు ఆయుర్వేదిక్ వస్తే మనకి సాంస్క్రిట్లో చెప్తారు, అలానే హోమియోపతి ఇంగ్లీష్లో చెప్తారు, యునాని మెడిసిన్ వచ్చేసరికి అరబిక్ లేదా ఉర్దూలో చెప్తారు. ఇలా లాంగ్వేజెస్ డిఫరెంటే కానీ దాంట్లో ఉన్న మ్యాటర్ సేమ్ ఉంటుంది. సో దేంట్లోనే మనం వర్కౌట్ చేయొచ్చు. ఈ 3 డిపార్ట్మెంట్స్ ఒకేలా ఉంటాయి కాబట్టి మన కౌన్సిలింగ్లో 3 ఒకే దాంట్లో ఇన్వాల్వ్ చేసి ఇచ్చారు. ఇప్పుడు మనకి ఎంబీబీఎస్, బీడీఎస్ అంటే చాలామంది ఎంబీబీఎస్ అనే చెప్తారు. కాబట్టి మనకి కౌన్సిలింగ్లో కూడా ఫస్ట్ ఎంబీబీఎస్ ఇచ్చిన తర్వాత మళ్ళీ బీడీఎస్కి సపరేట్ కౌన్సిలింగ్ జరుగుతుంది. అంతేగాని 2 కలిపి ఇవ్వరు. ఈ 3 ఒకేలాంటివి కాబట్టి ఒకే డిపార్ట్మెంట్ ఒకేలాంటి మ్యాటర్ ఉంటుంది కాబట్టి 3 డిపార్ట్మెంట్స్ ఒకే దాంట్లో ఇన్వాల్వ్ చేసి కౌన్సిలింగ్ చేస్తున్నారు. సో చేయండి. అంతేగాని మనం పక్కన వాళ్ళని అడిగి వాళ్ళు ఏదో దారి చెప్తే మనం ఆ దారిలో వెళ్ళిపోకూడదు. సో ఎవరెవరు ఏది పెట్టారు అనేది కామెంట్ చేయండి. అంటే బీఎంఎస్ఆ, బీహెచ్ఎంఎస్ఆ, బీయూఎంఎస్ఆ ఈ 3 ఏది పెట్టారు అనేది కొంచెం కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.